ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుందండి, అదేంటంటే స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. అంటే ఒక క్లాత్ చిరిగిపోయింది, షర్ట్ ఇలా చిరిగిపోయింది, చిరిగిపోతే చిన్న హోల్ ఏర్పడింది, దీనికి చిన్న చిరుగు ఉంది. అప్పుడు వెంటనే ఒక సూత్ తీసుకుని స్టిచ్ చేసామనుకోండి, ఒక కుట్టుతో పోతుంది ఇలా. అలా కాకుండా అది పెద్దదైపోయింది అనుకోండి, 9 కుట్లు వేయాల్సి వస్తుంది. దాని అర్థం ఏంటంటే నువ్వు ఆదిలో ఉన్నప్పుడే దాన్ని ఏం చేయాలో కంట్రోల్ చేయగలవు, ఆదిలో ఉన్నప్పుడే దాన్ని బ్రేక్ చేయగలవు. చెడు అలవాటు మీ కుమారుల్లోనో నీ కుమార్తెలో వచ్చింది, ఆదిలోనో చూస్తావు, దాన్ని వెంటనే స్టిచ్ చేసి ఒక స్టిచ్తో పోతుంది. అంతేగాని నువ్వు అలా చూద్దాం అనుకునేప్పటికి పెద్దదైపోద్ది. అప్పుడు 9 స్టిచెస్ వేయాలి. సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించాలి. నీ కుమారుడు రాంగ్ రిలేషన్షిప్లో ఉన్నాడు, ప్రేమ అని చెప్పి ఆ జాగ్రత్తలో ఉన్నాడు అనుకోండి, దగ్గర పిలిచి దేవుని వాక్యాన్ని చెప్పి అక్కడితో దాన్ని స్టిచ్ చేసేయాలి.